ఆఫీసర్ ఆన్ డ్యూటీ తెలుగులో వచ్చింది. థియేటర్‌లో ఎళ్ళిపోయాను. నాకైతే మాత్రం సినిమా బా నచ్చిందని చెప్పాలి. నాకు ఇట్లాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ క్యారెక్టర్స్‌కి పర్సనల్‌గా మారే పాయింట్ అయితే మాత్రం చాలా ఇష్టం అన్నట్టు. సెకండ్ హాఫ్‌లో కొన్ని రివల్యూషన్స్ జరుగుతాయన్నమాట. ఓరమ్మారే ఫస్ట్ హాఫ్‌లో మీరు చూపించిన దానికి దీనికి ఇంత కనెక్షన్ ఉందా? ఇది ఇలా జరిగిందా? క్యారెక్టర్స్‌ని ఇప్పటివరకు మనం అపార్థం చేసుకున్నాం అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తది. అసలు స్టోరీ ఏంట్రా అంటే మాత్రం హరిశంకర్ అనే ఒక సిన్సియర్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్‌కి 3 గోల్డ్ చైన్స్ మీద ఒక కేస్ వస్తదన్నట్టు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్తుంటే ఇంకా చాలా బయటికి వస్తా ఉంటది. అది చాలా డ్రాస్టిక్‌గా మారి సడెన్‌గా పర్సనల్ అయిపోతదన్నట్టు. ఆ పర్సనల్ అయిపోయినప్పటి నుంచి సినిమా చాలా బాగుందనే ఫీలింగ్ వచ్చింది నాకు. నాకు ఇన్వెస్టిగేటివ్ పార్ట్ చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే పర్సనల్‌గా ఎళ్ళిందో ఒరేమ్మా దీని రీజన్ అనే ఫీలింగ్ వచ్చిన తర్వాత కూడా సడెన్‌గా సినిమా స్లో అయిపోయిందన్నట్టు. కొంచెం మనకి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత రీజన్స్ కొంచెం చెప్పిన తర్వాత ఓకే. దీని తర్వాత ఇలా ఉండొచ్చేమో అనుకుంటాం. ఇంటర్వెల్ వచ్చింది ఆ టైంకి. ఇంటర్వెల్‌లో ఒకటి రివీల్ చేస్తారు. దాని తర్వాత అని ఫీలింగ్ వస్తదన్నట్టు. దాని తర్వాత క్యాట్ అండ్ మౌస్ చేసిన జరుగుతాదన్నమాట. నాకు దీనిలో నచ్చింది ఏంటంటే హూడ్ అని ఇట్లా దీన్ని తీసుకెళ్ళలేదు. విలన్స్ ని ఆల్రెడీ రివీల్ చేసిన తర్వాత విలన్స్ కి హీరోకి మధ్యలో ఉండే క్యాట్ అండ్ మౌస్ చేజ్ చాలా చాలా బాగుందన్నమాట. ముఖ్యంగా నాకు ఈ సినిమాలో విలన్స్ చూసినంత సేపు కమల్ హాసన్, గౌతమ్ మీనన్ గారి రాఘవన్ సినిమాలో ఉన్న విలన్స్ లెక్క కనబడరు అనమాట. దానిలో కూడా కొంచెం అలానే ఉంటారు. కొంచెం ఎక్సెంట్రిక్ ఉంటారు. కొంచెం మోడర్న్ ఉంటారు. ఒకరిద్దరు ఉంటారు. దీనిలో చాలా మంది ఉంటారు. వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంటది అనమాట. చాలా వింతగా ఉంటది. ఇప్పటి వరకు ఇలాంటి విలన్స్ ని చూడలేదంటే చూసాము. బట్ ఈ స్టోరీని చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ గా చూపించారన్నట్టు. ఆ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ కి వీళ్ళు బాగానే సూట్ అయ్యారు అనిపించింది అన్నట్టు. విలన్స్ రివీల్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ గానీ మిగతా ప్రొసీడింగ్స్ గానీ స్ట్రేట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది. అప్పటి వరకు కొంచెం మనకి దాగుడు ముద్దలు దండాగోరు లేక అనిపించినా గానీ అక్కడ నుంచి కొంచెం స్ట్రేట్ అయిపోయేసరికి అబ్బా ఏంటర్ మళ్ళీ టెంప్లేట్ లోకి వెళ్ళిపోతుందా అనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు అసలు ఏం జరిగింది పోలీసుల మర్డర్లకి, ఈ గొలుసుల కథ రీజన్ కి అండ్ ఆల్సో పర్సనల్ గా జరిగిన ట్రాజడీకి వీటన్నిటికీ కనెక్షన్ ఒకటే అని తెలిసిన తర్వాత అమ్మ బాబోయ్ ఏంట్రా ఇలా తీసుకెళ్లిరు అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఆ ఒక్క పార్ట్ చాలా చాలా బాగా అనిపించింది. ఎప్పుడైతే రివీల్ అయిన తర్వాత ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది మార్చురీలో, అది చాలా బాగా పిక్చరైజ్ చేశారు. హై ఆక్టైన్ యాక్షన్ పెట్టి కూడా తర్వాత ఏం జరగబోతుందో అని చెప్పేసి ఒక ఉత్కంఠ క్రియేట్ చేస్తారు అన్నట్టు. అది చాలా బాగా పెట్టుకున్నారు. మనకి ఎప్పుడైతే మెయిన్ సీక్రెట్ రివీల్ అయిపోయిందో స్టోరీ అక్కడ నుంచి మోర్ ఆర్ లెస్ ప్రిడిక్టబుల్ గా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఏమేమి అవ్వాలో అవే జరుగుతూ ఉంటాయి అనమాట. క్లైమాక్స్ కూడా అనుకున్నట్టే జరిగింది. బట్ ఇట్ వాస్ వెరీ వెరీ ఎంగేజింగ్. అక్కడ వరకు మనకి ఓకే దీని రీజన్ తెలిసిన తర్వాత ఇలా ఉండబోతుంది. దాని తర్వాత యాక్షన్ సీక్వెన్స్ కానీ అక్కడ ఉండే సిచ్యువేషన్స్ కానీ చాలా ఎంగేజింగ్ గా పెట్టుకున్నారు. స్క్రిప్ట్ కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్నా గానీ మనకు ఆల్రెడీ తెలుసు అన్నట్టుగా కొన్ని సీన్స్ జరిగినా గానీ వీళ్ళు పెట్టుకున్న కొన్ని రెవల్యూషన్స్ చాలా చాలా బాగా వర్కౌట్ అని చెప్తా. ఇన్వెస్టిగేటివ్ పార్ట్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎగ్జాంపుల్ గా 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ అని ఒక తమిళ మూవీ ఉంటది అన్నట్టు. అది చాలా బాగుంటది. అది సినిమా స్టార్ట్ అవడమే యాక్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఈ సినిమా కూడా అలానే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. నాకు అది మస్తు అనిపించింది. అలాంటి సినిమాలు ఉంటే నాకు ఇంకా ఇష్టం. దాని ఇంకా ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ ఇంకా నచ్చుతాయి అనమాట. చిన్న రికమెండేషన్ అనుకోండి. క్లైమాక్స్ లో కొంచెం ప్రిడిక్టబుల్ అయిపోయినా కానీ సినిమా మేజర్ పార్ట్ నాకు బాగా ఎంగేజ్ చేసింది అనిపించింది. పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి అన్నట్టు. ముఖ్యంగా హీరో కుంజిగోబోపన్ చాలా చాలా బాగా చేసిన అన్నట్టు. ప్రియమణి వాస్ ఓకే ఎందుకంటే ఆమె చాలా చిన్న పాత్ర, దాంట్లో కూడా ఆమె పర్లేదని చేసింది. విలన్స్ ఎక్కువ మంది ఉన్నారు. విలన్స్ కొంచెం ఎక్సెంట్రిక్ గా ఉన్నారని అనిపించింది. అండ్ వాళ్ళకి రాసుకున్న క్యారెక్టర్స్ ఇట్స్ నాట్ ఫర్ మీ అనిపించినా గానీ వాళ్ళకి ఇచ్చిన వాటిలో చాలా బాగా చేసిన ఫీలింగ్ వచ్చింది. డార్క్నెస్ బాగానే క్రియేట్ చేశారు అనిపించింది అన్నట్టు. టెక్నికల్ గా ఈ సినిమా చాలా సౌండ్ ఉందని చెప్తా. సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. నేను చెప్పినట్టుగానే మార్చరీ ఫైట్ సీక్వెన్స్ వాస్ పిక్చరైజ్డ్ ఫెంటాస్టిక్లీ వెల్. జేక్స్ బిజాయ్ కొట్టిండయ్యా. జేక్స్ బిజాయ్ ఆయన కనబడ్డదంటే పేరు ఇంకా చాలా మర్చిపోవాలన్నమాట. అంత బాగుంటది. అంత బాగా చేసిండు అనిపించింది నాకు దీంట్లో. అండ్ ఎడిటింగ్ మస్తు అనిపించింది అన్నట్టు. కొన్ని కట్స్ దీంట్లో ఎలా ఉంటాయి అంటే మనకి కొన్ని కాంటెక్స్ట్ చెప్తా ఉంటారు, బీరోల్లో ఇంకో జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని సూపర్ కనెక్ట్ చేస్తారనమాట. అవి నాకు మస్తు అనిపించింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది అనిపించింది. ఓవరాల్ గా ఆఫీసర్ ఆన్ డ్యూటీ సాలిడ్ ఫిల్మ్. కొంచెం ప్రిడిక్టబిలిటీ ఉన్నా కానీ యూల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్. నాకైతే మస్తు అనిపించింది. మీరైతే చూడాలనుకుంటే మాత్రం చూసేయండి. థియేటర్ లో ఇంకా నడుస్తుంది. సో మీరు చూసారా ఆఫీసర్ ఆన్ డ్యూటీ? మలయాళంలో చూసారా, తెలుగులో చూసారా? కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీకు నచ్చితే కూడా ఏం సంగతి చెప్పండి. సో మా కాంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరికీ మానఫిక్షన్.